ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలి, ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి అనే అంశాన్ని ఈరోజు ప్రత్యేకంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయితే ఉదయాన్నే లేచి శ్రీరాముణ్ణి స్మరించుకొని తలస్నానం చేసి శుభప్రదమైన శుభ్రమైన బట్టలను ధరించండి. పూజా మందిరంలో రామ, సీత, లక్ష్మణ, హనుమాన్ విగ్రహాలను తప్పనిసరిగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. అక్కడ స్వామివారి ముందు దీపాన్ని వెలిగించి, క్లుప్తంగా భారీగా చేసుకోలేని వాళ్ళు క్లుప్తంగా చేసుకోవడానికి చిన్న పరిహారంగా చిన్నగా చెప్తున్నాను. అయితే దీపం పెట్టుకుని ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని మనసారా అర్చించుకుని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. దీనితో పాటుగా బాలకాండ, రామాయణంలో బాలకాండను చదవడం కానీ వినే ప్రయత్నం కానీ తప్పనిసరిగా చేసుకోండి. మరి ఒక విశేషం ఏంటంటే, ఈరోజు స్వామివారికి నైవేద్యంగా పెట్టవలసినవి పానకము, వడపప్పు, చలిమిడి సమర్పించి నైవేద్యంగా ఏర్పాటు చేసుకోండి. అయితే ఉపవాసం ఉండేవాళ్ళు పళ్ళు, పానీయము మాత్రమే తీసుకోండి. ఇతరత్ర పదార్థాలను ఈరోజు భుజించకండి. అయితే రామాయణం చదువుకోండి. రామాయణంతో పాటు రామచరిత్ర తప్పనిసరిగా వినే ప్రయత్నం చేసుకోండి. దాంతోపాటు కుటుంబం మొత్తం కలిసి శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క భజనలు చేసుకున్నట్టయితే విశేషంగా రాముడి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అయితే దీంతోపాటు మధ్యాహ్నము హారతి ఇచ్చి పూజను పూర్తి చేసుకోవాలి. నైవేద్యంగా ఇందాక మనం చెప్పినట్టు పానకము, వడపప్పుతో పాటు స్వామివారికి మీ ఇంట్లో తయారు చేసిన స్వీట్స్ కానీ లేదా ఏదైనా పిండి వంటను కానీ నైవేద్యంగా సమర్పించి మీ కుటుంబం మొత్తం తీసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే ఇరుగు పొరుగు వారికి కూడా పంచే ప్రయత్నం చేయండి. తరువాత మరి ఒక విశేషత, రాముడి యొక్క గుణగణాలను తప్పనిసరిగా ధ్యానం చేసే ప్రయత్నం చేయండి. దీంతోపాటు సాయంత్రం కూడా పునఃపూజ చేసి అప్పుడు కూడా రాముల వారి యొక్క నామ సంకీర్తన చేసుకున్నట్టయితే విశేషంగా అనుగ్రహం కలుగుతుంది. ఈ సాయంత్రం పునఃపూజ కూడా చేసుకొని అప్పుడు విరమించి హారతిచ్చి స్వామివారిని కదిపినట్టయితే, విగ్రహారాధన ఎవరైతే చేస్తారో అప్పుడు స్వామివారి విగ్రహాలను కదిపి హారతి ఇచ్చి పళ్ళు, తేనె నివేదన చేసి రాత్రి సమయంలో సంధ్యా సమయంలో హరినామ స్మరణ, హరే రామ 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 హరే అనే మంత్రాన్ని 11 సార్లు స్వామివారి ఎదుట కానీ లేదా పూజా మందిరం దగ్గర కానీ కుటుంబం మొత్తం కలిసి కూర్చొని చదువుకున్నట్టయితే కనుక అప్పుడు స్వామివారి అనుగ్రహం అత్యంత సంపూర్ణంగా కలుగుతుంది అనేది ఇది శాస్త్రవచనము. ఈ నియమ నిబంధనలు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు పాటించి ఆ సీతారామ, లక్ష్మణ, హనుమాన్ సమేత రాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీరామ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.